జై శ్రీమన్నారాయణ. మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. చతుర్థ స్కందంలో ఉన్నాము. ఈశ్వరునకు దక్ష ప్రజాపతికి విరోధము సంభవించుట అనే ఘట్టాన్ని చూస్తున్నాము. దక్షుడు చేసిన శివనిందకు నందికేశ్వరుడు శపించాడు. ఆ ఘట్టాన్ని నిన్న చూసాము. ఈరోజు భృగు మహాముని శపిస్తాడు. ఆ ఘట్టాన్ని చూద్దాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. భృగు మహాముని అంటున్నాడు, ఎవరైతే శివదీక్ష వహించి శివదీక్ష పరాయణులవుతారో వాళ్ళను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు వేదశాస్త్ర విరోధులై పాషండులై పోదురుగాక. అది ఏ విధంగా అనంటే, సకల వర్ణాశ్రమ ధర్మాలకు ఆచార ధర్మాలకు కారణమైంది వేదము. అది లోకానికి శుభకారకమైంది, సనాతనమైంది, పూర్వం ఋషుల చేత సమ్మతించబడింది, విష్ణువు నుండి ప్రభవించింది, నిత్యము పరిశుద్ధము అయినది. ఆర్యులైన పెద్దలు అనుసరించదగిన మార్గాన్ని చెప్పే వేదాన్ని విప్రగణాన్ని నిందించిన కారణాన శివదీక్షా పరులచే ఆరాధించబడే భూతనాథుడు శివదీక్షలో సైతం మధ్యమ పూజ్యస్థానం వహిస్తాడు. ఆయన భక్తులైన మీరు బూడిదను జడలను ఎముకలను ధరింతురుగాక. మూర్ఖులై శౌచం లేనివారై పాషండులై నశింతురుగాక అని భృగు మహర్షి శపించాడు. ఈ విధంగా భృగు మహర్షి నందీశ్వరుడు పరస్పరం శపించుకున్నారు. అయినప్పటికీ భగవద్ అనుగ్రహం చేత నాశనం పొందలేదు. ఆ సమయంలో శివుడు విమనస్కుడై దేనియందు మనస్సు పెట్టనివాడై అనుచరులతో కలిసి వెళ్ళిపోయాడు. దక్షుడు శివుణ్ణి శపించాడు. ఆ దక్షుని పక్షం వారిని నందీశ్వరుడు శపించాడు. భృగువు శివునితో పాటు శివగణాన్ని కూడా శపించాడు. ఇలా వీళ్ళంతా శపించుకోవడం గమనించి కూడా ఈశ్వరుడు పట్టించుకోలేదు. పైగా వాళ్ళ శాపాలు ఫలించకుండినందువల్ల వాళ్ళెవరూ నశించలేదు. అంటే వాళ్ళ శాపాలు ధర్మబద్ధాలు కావని, శాప ఫలం కూడా పరమేశ్వరుని ఆధీనమేనన్న విషయము ఇక్కడ విదితమవుతుంది. పరమేశ్వరుడు ప్రాణికోటిపై ఎంతటి అనురాగాన్ని చూపుతాడో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యము. ఏ యజ్ఞంలో సర్వశ్రేష్ఠుడైన హరి పూజింపబడతాడో ఆ యజ్ఞాన్ని వేద శాస్త్రోక్త సమ్యక్ విధానంతో 1000 సంవత్సరాలు బ్రహ్మ చేశాడు. గంగా యమున నదులు కలిసిన ప్రయాగలో ఋషులందరూ దీక్షా స్నానాలు చేసి పాపరైతులై తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు అని మైత్రేయ మహర్షి విదురునితో మళ్ళీ ఇలా చెప్పాడు. మానవులకు 1000 సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు అని గీతలో కృష్ణుడు చెప్పడాన్ని బట్టి బ్రహ్మ 1000 సంవత్సరాలు యజ్ఞం చేశాడంటే ఒక పగలు యజ్ఞం చేశాడని అర్థము. బ్రహ్మ చేసిన యజ్ఞం సృష్టియే. ఆ సృష్టి యజ్ఞంలో పాల్గొన్న ఋషులంతా జీవుల కర్మ ఫలితాలు తమకు అంటకుండటం కోసమే దీక్షా స్నానాలు చేసి వెళ్ళారని చెప్పాడు. ఇక యజ్ఞాధిపతిని విష్ణువుగా బ్రహ్మ యజ్ఞం చేయటం అంటే సమస్తము వ్యాపించిన విష్ణువే యజ్ఞస్వరూపుడని తాత్పర్యము. అలా మాయమైన దక్షునకు అల్లుడైన ఈశ్వరునకు పరస్పరం విరోధం పెరుగుతూ ఉండగా చాలా కాలము గడిచింది. రుద్రుడు లేనిదే యాగం లేదని తెలిసి కూడా పరమేశ్వరునితో ఉన్న పూర్వ వైరం వల్ల ప్రజాపతులందరిపై అధినాయకత్వాన్ని వహించాడు. అధికారం చేత గర్వం చేత ఈశ్వరాదుల్ని ధిక్కరించి రుద్రహీనమైన వాజపేయము అనే యజ్ఞాన్ని చేశాడు. ఇలా దక్షుడు యజ్ఞం చేశాడు. ఆ తర్వాత బృహస్పతి సవనమనే పేరు గల యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. అక్కడికి వరుసగా ఆ యజ్ఞాన్ని చూడాలన్న వేడుకతో పరమమునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు భార్యలతో సహా విచ్చేశారు. వచ్చిన వారందరూ దీవెనలు ఇచ్చి దక్షుడు చేసిన పూజలను అందుకున్నారు. దక్ష ప్రజాపతి యజ్ఞము చేయనప్పుడు దాక్షాయిని అక్కడికి వెళ్ళుట. ఇలా ఆకాశంలో వెళుతూ తన తండ్రి దక్షుని యాగాన్ని గురించి కీర్తించే దేవతల కలకలాన్ని విని సతీదేవి తన ఇంటి నుండి వినువీధి వైపు చూసింది. ఆ సమయంలో దక్షుని యాగాన్ని చూడాలన్న కుతూహలంతో అన్ని దిక్కుల వాళ్ళు వెళ్తున్నారు. దేవతలు, కేచరులు, గంధర్వులు, కిన్నరులు ఎంతో వేడుకతో భర్తలతో కలిసి దివ్య విమానాలెక్కి పోతున్నారు.
ఆ స్త్రీలు ధరించిన నవరత్నాలు పొదిగిన కర్ణ భూషణాల కాంతులు అద్దాల వంటి వారి చెక్కిళ్లపై ప్రకాశిస్తున్నాయి. మేలిమి బంగారంతో చేసిన పతకాల కాంతులు మూపులపై వ్యాపిస్తున్నాయి. చీనాంబరాల కాంతులు ఒడ్డానముల కాంతులతో కలిసి మేలమాడుతున్నాయి. లేడికల్ల వంటి అందమైన వారి కన్నుల కాంతులు నలుదిక్కులా ప్రసరిస్తున్నాయి. ఇలా దంపతులుగా విమానయానంతో ఆకాశ మార్గంలో వెళ్ళడాన్ని సతీదేవి చూచింది. సతీదేవి పాశములచే సమస్త ప్రజ్ఞలను బంధించిన తన పతి అయిన పశుపతిని చూసి ఉత్సాహంతో ఇలా అంది: మీ మామగారైన దక్ష ప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నాడట, విన్నారా? అదిగో ఆ యజ్ఞానికి దేవతాగణాలు వెళుతున్నాయి. ప్రభు, మనం కూడా అక్కడికి వెళ్దామన్న కోరిక నాకు కలుగుతుంది. ఆ యజ్ఞాన్ని చూడటానికి నా తోబుట్టువులంతా తమ తమ భర్తలతో వస్తారు. మనం కూడా వెళ్ళినట్లయితే వాళ్ళందరినీ ఎక్కడ చూడవచ్చు. ఈశ్వర, దుష్టజన నా శంకర, మా ఈశ్వర, దుష్టజనులను నాశనం చేసే శంకర, మా నాన్న చేసే యజ్ఞానికి వెళ్ళి అక్కడ కూతురికి అల్లుడికి ఆయనిచ్చే కానుకల్ని నగల్ని స్వీకరించాలని నా కోరికగా ఉంది. సూర్యకిరణాలే కేశాలు గల ఓ అంబరకేశ, నాపై ఎంతో ప్రేమగల మా అమ్మను, ఆమె తోబుట్టువుల్ని, ఋషి సమూహం చేత స్థాపించబడిన యజ్ఞధ్వజాన్ని చూడాలన్న కోరిక కలిగింది. అంతేకాకుండా ఓ స్వామి, సత్వ రజస్తమో గుణాలనే మూడింటితో పంచభూతాలతో నిర్మించబడే ఈ జగత్తు నీ మాయా విలాసమే కాబట్టి నీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోలేక స్త్రీ స్వభావంతో దీనురాలనై మా పుట్టిల్లు చూడాలని కోరుకుంటున్నాను అని మళ్ళీ ఇలా అంది: ఈశ్వర, దక్షయజ్ఞ వైభవాన్ని చూడాలని ఇతర స్త్రీలు గుంపులుగా నగలను అలంకరించుకొని పతులతో కలిసి తెల్లని అంశల వంటి కాంతిగల విమానాలలో ప్రయాణిస్తూ వెళ్తున్నారు. అదిగో ఆకాశ మార్గంలో గమనించండి. ఓ పుణ్యాత్మ, లోకంలో కూతుళ్లకు తమ తండ్రి ఇంట్లోని శుభకార్యాలను చూడటానికి వెళ్లకుండా, సుఖాలను అనుభవించకుండా ప్రాణాలు ఎలా నిలుస్తాయి? ఓ పుణ్యాత్మ, పిలవకుండానే వెళ్ళటం తగదని అంటారేమో. తండ్రి, గురువు, స్నేహితుడు, ప్రభు అయిన వారి గృహాలకు పిలవకుండానే సజ్జనులు వెళ్ళడం సదాచారం కదా అని ఇంకా ఇలా అంది: దేవా, నా పట్ల ప్రసన్నుడవై నా కోరికను తీర్చడానికి తగిన వాడవు నీవే. సర్వజ్ఞుడవైన నీ దేహంలో నేను సగభాగంగా ధరించబడ్డాను. అటువంటి నన్ను అనుగ్రహించాలని ప్రార్థించగా చిరునవ్వులు చిందిస్తూ జగత్ సృష్టికర్తలైన ప్రజాపతుల సమక్షంలో దక్షుడు తనను గురించి పలికిన మనస్సును ఛేదించే ములుకుల వంటి వాక్కుల్ని స్మరిస్తూ పరమేశ్వరుడిలా అన్నాడు: ఓ సతీదేవి, నీ మాట ఎంతో యుక్తంగా ఉంది. బంధువులు పిలవకపోయినా ప్రీతితో వెళతారని నీవన్నది సమంజసమే. అయినప్పటికీ దేహాభిమాన మదంతో కలిగిన రోషంతో వాళ్ళు ఆగ్ర ఆవేశాల్ని చూపనట్లయితే వెళ్ళవచ్చు. కానీ విను, విద్య, తపస్సు, ధనము, వయస్సు, రూపము, కులము ఇవి సుజనులకు సుగుణాలు. ఇవే దుర్జనులకు దోషకారకాలై వివేకాన్ని చెడగొడతాయి. మహాత్ముల గొప్పదనాన్ని అవివేకులు గర్వం వల్ల గ్రహించలేరు. అటువంటి కుటిలులైన దుర్జనులున్న ఇంటికి బంధుత్వాన్ని పాటించి వెళ్ళటం తగని పని. వినయ సంపన్నులకు అది అత్యంత అనుచితమైనది. ఏమంటే, కుటిల బుద్ధిగల దుర్జనుల ఇండ్లకు సజ్జనులు వెళ్ళరు. ఆ దుష్టులు కనుబొమ్మలు చిట్లించి వారిని రోషంతో చూస్తారు. అంతేకాదు, బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బలవంతమైన బాణాలు తాకి శరీరం గాయాలు పడి శిథిలమైన మానవుడు ఆ దుఃఖాన్ని దిగమింగి ఎలాగో తప్పుకొని పోయి నిద్రపోతాడే కానీ కృషించిపోడు. ఓ ఉమాదేవి, ఇష్టమైన బంధువులు మనస్సుకు తగిలేటట్లు దుర్భాషలాడితే అవి మనస్సుకు బాధ కలిగిస్తూ అహర్నిశలు కృషింపజేస్తాయి. తరుణి, లోకంలో గొప్పవాడైన దక్షునికి తన కుమార్తెలందరిలో ప్రియమైన పుత్రిక నీవే అయినప్పటికీ నన్ను పరిణయమాడిన కారణాన నీ తండ్రి గౌరవాన్ని పొందలేవు. అదేమిటి? మీ సంబంధం వలన నాకు గౌరవం లభించదని అంటున్నారు. నా తండ్రికి మీకు విరోధం కలగడానికి కారణమేమిటి అని ప్రశ్నిస్తే, నిరహంకారులు, పాప రైతులు, సజ్జనులు, నిందలు లేనివారు పొందే కీర్తిని చూచి కొందరు తమకు కూడా అటువంటి కీర్తి కలగాలని కోరుకుంటారు.
కానీ అశక్తులై అది సాధ్యం కాక మనస్సులో రగిలిపోతూ ఇంద్రియాలకు లొంగి మాత్సర్యం వహిస్తారు. మహాత్ముడైన శ్రీ మహావిష్ణువుతో దైత్యులు బద్ధ విరోధత్వం వహించిన విధంగానే సజ్జనులపై వీళ్ళు నిష్కారణంగానే ఈర్ష్య పెంచుకుంటారు. అంతేకాకుండా అతనికి ఎదురుగా వెళ్ళి నమస్కరించనందునే అతడు నన్ను తిరస్కరించాడని నీవు అనుకోవచ్చు. అలా అయితే లోకంలో జనులు పరస్పరం ఎదురుగా వెళ్ళి నమస్కరించుకుంటారు. ప్రాణికోటికి అంతర్యామి అయిన పరమాత్మ నిత్య పరిపూర్ణుడు కాబట్టి భౌతిక దేహాలకు నమస్కరించడం తగదని ప్రాజ్ఞులైన వారు మనస్సులోనే నమస్కారం చేస్తారు. అంతేగాని దేహాభిమానం గల వారికి చేతులెత్తి నమస్కరించరు. నేను కూడా వాసనామాత్రుడై సర్వభూత హృదయాలలో నివసించే వాసుదేవుడు, శుద్ధ సాత్వికుడు, అంతఃకరణములందు ఏ ఆవరణం లేని ఆ పరమాత్మకు హృదయంలో ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను. దక్షుడు ఏ అపరాధము లేని నన్ను పూర్వము బ్రహ్మలు చేసే సత్రయాగ సందర్భంలో చెడ్డ మాటలతో నిందించాడు, పరాభవించాడు, నన్ను ద్వేషించడం మొదలుపెట్టాడు. నీ తండ్రి అయినప్పటికీ ఆ దక్షుడు అతని అనుయాయులు చూడతగరు. కాబట్టి నా మాటలను అతిక్రమించి నీవు అక్కడికి వెళ్ళినప్పటికీ నీకు అక్కడ పరాభవమే జరుగుతుంది. లోకంలో బంధుజనుల వలన గౌరవించబడక అవమానించబడటం చనిపోవడం లాంటిది అని పలికాడు. అభవుడైన ఈశ్వరుడు పోవడానికి ఆజ్ఞ ఇస్తే అక్కడ అవమానింపబడి అశుభాన్ని కొని తెచ్చుకుంటుంది. వద్దని వారిస్తే మనోవేదనతో మరగిపోతుంది అని మనస్సులో తలపోస్తూ మౌనంగా ఉండిపోయాడు. తన వాళ్లను చూడాలనే కోరికకు వ్యతిరేకత కలగడం వల్ల సతీదేవి మనస్సు దుఃఖంతో నిండిపోయింది. అవయవాలు వణికిపోతున్నాయి. కన్నీళ్లు చారికలిగట్టి చెక్కిళ్లపై జాలువారాయి. వక్షస్థలం మీద ఆరాలు వేడి నిట్టూర్పులకు కందిపోయాయి. శోకంతో రోషంతో సతీదేవి హృదయం కుమిలిపోయింది. కోపంతో అనుపమానుడైన స్వామిని, శరీర భాగంలో సగభాగం ఇచ్చిన స్వామిని విడిచి తండ్రిని చూడాలన్న కోరికతో మూడురాలై సతీదేవి పుట్టింటికి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో చూద్దాము. చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.